NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారాలీగల్ వాలంటీర్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అరకు బహిరంగ సభలో జీవో నెంబర్ 3ను మరలా పునరుద్ధరించి 100% ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగ పట్ల పట్టభద్రలతో భర్తీ చేస్తారని మరియు మేనిఫెస్టోలో రాసుకున్న హామీని తక్షణమే అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని డిమాండ్ చేశారు. శేఖర్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు అరకులో జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించి 100% ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేస్తానని ఇచ్చినటువంటి హామీని మరి తక్షణమే హామీని నిలబెట్టుకొని తక్షణమే ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ జేఏసీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు మరి ఎప్పుడెప్పుడు డిఎస్సీ తీస్తారని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క ఆత్మఘోషను మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొనపరిశీలించి తక్షణమే ప్రత్యేక డిఎస్సీ తీసి మరి నిరుద్యోగుల్ని మరి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 3 మరి చట్టబద్ధత కల్పించకపోతే షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకుల చట్టం అన్న మరి టీఏసీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మరి లో తీర్మానం చేసి తక్షణమే మరి చట్టబద్ధత కల్పించాలని షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకుల చట్టం చేయాలని మరి ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. మరి నేడు నిరుద్యోగులు మరి వేలాది మంది మరి ఐటీడీల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ మరి ధర్నాలు రాస్తారోకులు ముట్టడీలు చేస్తున్నా సరే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకీ స్పందించకపోవడానికి మరి కారణం ఏమిటో కూడా తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు తీస్తున్నటువంటి డిఎస్సీ ఏదైతే ఉందో జనరల్ డిఎస్సీలో ఉన్నటువంటి పోస్టులు కూడా మరి ఆదివాసీ అభ్యర్థులకు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మరి ఏదైతే కోటా ఉందో ఆ కోటాలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేయాలని కూడా ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. నా పేరు కారం రామన్న ద్వారా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అండి. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఈరోజు మేము జీవో నెంబర్ 3 కోసం మాట్లాడడం జరుగుతుందండి. ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 కోసం ఇక్కడ మా ఏజెన్సీలో ఉన్నటువంటి ఐటీడీలన్నీ జీవో నెంబర్ 3 కోసం జీవోని చట్టం చేయాలని అలాగే ఉద్యోగ భద్రత చట్టం కూడా చేయాలని మా పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. కానీ దీనికోసం అసెంబ్లీ కాడ కూడా మా 7 ఐటీడీల నుంచి కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పైన ఈ జీవో నెంబర్ 3 కోసం మాకు ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులు కూడా మాకు ఉద్యోగ భద్రత చట్టం చేసి టీఏసీ తీర్మానం కూడా చేసి ఈ పోస్టులు జీవో నెంబర్ 3ని బతికిస్తూ ఈ పోస్టులన్నీ మా ఏజెన్సీలోనే ఇవ్వడం వలన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సార్. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో పాడేరులోన ర్యాలీ చేసినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు సభల్లో చెప్పారు జీవో నెంబర్ 3 బదులుగా చట్టం తెస్తాం జీవో తెస్తామని వాళ్ళు చెప్పడం జరిగినాయి. కానీ వాళ్ళు ఏ మాట అయితే అన్నారో ఆ మాటని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకున్నటువంటి అభ్యర్థులుగా మాతాకి జై శ్రీరామ్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి కొండల సాయిరాం రెడ్డి. గతంలో జీవో నెంబర్ 3 గురించి చంద్రబాబు నాయుడు గారు అరకులో మాట్లాడడం జరిగింది. దాన్ని ఇప్పుడు కూడా పునరుద్ధరించడం జరగలేదు. ఎందుకంటే ఇది వెంటనే ఎమ్మెల్యే గారు అతనికి జీవో నెంబర్ 3 గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రత్యేక ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రత్యేక డిఎస్సి తీసి జీవో నెంబర్ 3 మీద వాళ్ళని నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చవలసిందిగా వెంటనే ఈ చర్య ఎమ్మెల్యే గారు తీసుకుని వెళ్ళి సీఎం గారికి చెప్పవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి పై నరేంద్ర మోడీ గారికి కానీ ఆపేసావా